రీసెంట్లీ మనకి వాట్సాప్ నుంచి చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అందులో మనకి కొత్తగా వచ్చిన అప్డేట్ అనేది వాట్సాప్ ఛానల్స్ అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మనకు ముందు నుండి తెలిసి ఉంటుంది. సో కొత్తగా మనకి వాట్సాప్ కూడా ఛానల్ క్రియేట్ చేసుకునే అవకాశం అనేది క్రియేట్ చేసింది. రీసెంట్లీ వాట్సాప్ మనకి చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంది. సో అవన్నీ కూడా ఒక కంప్లీట్ వీడియో మనం చేద్దాం. సో ప్రస్తుతానికైతే వాట్సాప్ ఛానల్కి ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు ఓల్డ్ వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటే ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ని అప్డేట్ చేయండి. అప్డేట్ అయిన తర్వాత ఓపెన్ చేయండి వాట్సాప్ని. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఫస్ట్ మీకు లెఫ్ట్లో కమ్యూనిటీ అండ్ చాట్స్, ఆ పక్కనే అప్డేట్స్ అనే ఒక కొత్త ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో స్టేటస్ అక్కడ మీకు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు దాని ప్లేస్లో అప్డేట్స్ని కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాల్స్ ఉంది మీకు యాజ్ యూజువల్. సో అప్డేట్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు అప్డేట్స్ లోపే అనమాట స్టేటస్ అనే ఆప్షన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. యాజ్ యూజువల్ మీరు స్టేటస్ అంతకు ముందులాగే ఇక్కడ అంటే కొత్తగా పెట్టుకోవాలంటే ట్యాప్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైనా చూస్తామంటే మీకు కింద కనిపిస్తూ ఉంటాయి. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉండే వారి యొక్క స్టేటస్లు కింద కనిపిస్తూ ఉంటాయి మీకు. ఆ కింద కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఆప్షన్ కొత్తగా ఉంటుంది, ఛానల్ అని చెప్పేసి. సో ఇదే అనమాట వాట్సాప్ ఛానల్ యొక్క కొత్త ఆప్షన్ ఇది. మీకు ఆల్రెడీ కొన్ని ఛానల్ కింద చూపిస్తూ ఉంటారు. మార్క్ జుకర్బర్గ్ తెలుసు కదా, మన ఫేస్బుక్ వాళ్ళది, అండ్ కట్రినా కైఫ్, అక్షయ్ కుమార్, కొన్ని ఫేమస్ ఉన్నాయన్నమాట ఛానల్స్ ఇవి. అండ్ స్టార్ స్పోర్ట్స్ ఇండియా, సన్నీ లియోని. ఓకే, మీరు ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అంటే వాళ్ళ ఛానల్ ద్వారా వాళ్ళ యొక్క అప్డేట్స్ మీకు అందిస్తారనమాట వాళ్ళు. సో ఆ కింద మీకు ఫైన్ ఛానల్ అని చెప్పి ఉంటుంది. అంటే మీరు ఏదైనా టెక్ ఛానల్ కానీ ఏదైనా ఒక ఛానల్ ఫాలో అవ్వాలంటే మీరు ఫైన్ ఛానల్ పైన క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని చూపించారనమాట ఇన్స్ట్రక్షన్స్. ఏమని చెప్పాడు, సో ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోతే సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ఏదైనా ఆర్గనైజేషన్, ఏదైనా కంపెనీ, సో అలాంటి వాళ్ళ యొక్క అప్డేట్స్ అన్నీ ఒకే ప్లేస్లో మీరు పొందొచ్చు అని చెప్పాడు. దాంతోపాటు ఫైండ్ అండ్ ఎక్స్ప్లోర్ ఛానల్స్ అన్నాడు. సో ఏదైనా ఫేమస్ పర్సనాలిటీ కానీ సెలబ్రిటీ కానీ ఉంటే మీరు వాళ్ళ యొక్క ఛానల్ని, పబ్లిక్గా ఉండే ఛానల్స్ని మీరు సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంట. సో ప్రైవేట్లో ఉంటే మనం ఏం చేయలేం. సో పబ్లిక్గా ఉండే ఎవరి ఛానల్ అయినా మనం ఫాలో అవ్వగలం. అండ్ కింద ఏంటి, ప్రైవసీ ఫర్ యువర్ ఫోన్ నెంబర్, అంటే మన యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎవరికి కనిపించదు అనమాట. అంటే ఆ ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళ ఫోన్ నెంబర్లో అడ్మిన్కి కానీ లేకపోతే ఫాలోవర్స్కి కానీ కనిపించదు. మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఏంటి అంటే మన యొక్క నెంబర్ అనేది కనిపిస్తుంది అడ్మిన్కి. సో ఆ ఛానల్ అడ్మిన్ ఎవరు ఉంటారో వాళ్ళకి కనిపిస్తుంది అనమాట, అక్కడ ప్రైవసీ ఉండదు. బట్ వాట్సాప్ ఛానల్లో ఏంటి అంటే అడ్మిన్కి మన యొక్క ఫోన్ నెంబర్ కనిపించదు, అడ్మిన్కి కానీ ఆ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ కనిపించదు. సో ఈ ప్లస్ బటన్ మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పి ఉంటుంది. అంటే మీరు కొత్త ఛానల్ మీరు క్రియేట్ చేయాలన్నా వద్దనమాట. దానిపైన మీరు ట్యాప్ చేసి మీరు కొత్త ఛానల్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. దీనికి ఏంటి మెయిన్ రూల్స్ అంటే, క్రియేట్ ఏ ఛానల్ టు రీచ్ అన్లిమిటెడ్ ఫాలోవర్స్. మనం ఒక గ్రూప్ పెట్టామనుకోండి, ఆ గ్రూప్లో మనకి ఏంటి ఒక 500 మెంబర్స్ వరకే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఒక ఛానల్ పెట్టుకుంటే మనకి అన్లిమిటెడ్ పీపుల్ ఫాలో అవ్వచ్చు అనమాట. దీనికి ఒక లిమిట్ ఏం లేదు. అండ్ మన ఛానల్లో అండ్ గ్రూప్లో ఏంటి అంటే ఒక పర్సన్ జాయిన్ అయితే జాయినింగ్ అయినప్పటి నుంచే ఏమైనా అప్డేట్స్ చూడగలడు. బట్ ఛానల్ అలా కాదు. ఆ ఛానల్లో పబ్లిక్గా పెట్టినటువంటి 30 days ముందు అంటే ఏమైనా పెట్టారేమో అవి కూడా ఆయన చూస్తారనమాట. అండ్ పీపుల్ సీ యువర్ ఛానల్ నాట్ యూ. మనం క్రియేట్ చేసిన ఛానల్ని పబ్లిక్ చూస్తారు, కానీ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఆ ఛానల్ యొక్క అడ్మిన్ కానీ, అడ్మిన్ ఫోన్ నెంబర్ కానీ, ప్రొఫైల్ పిక్చర్ కానీ, నేమ్ కానీ ఏం కూడా ఫాలోవర్స్ చూడలేరు. ఓన్లీ ఆ ఛానల్ని అండ్ ఛానల్ డీపీ ఉంటుంది కదా అది అండ్ ఆ కంటెంట్ మాత్రమే చూడగలరు. అండ్ యువర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఛానల్. సో మన ఛానల్లో ఏమైనా కంటెంట్ ఇల్లీగల్ పెట్టామంటే మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ ఏది పెట్టినా, సో పైరసీ మూవీస్ పెట్టినా, ఇల్లీగల్ థింగ్స్ పెట్టినా, స్పామ్ లింక్స్, ఎనీ మన గ్రూప్ వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అగ్రీ అయితే మీరు అగ్రీ అని టైప్ చేసి ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఎంటర్ చేస్తారు అండ్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పి క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ మీ డీపీ ఏదైనా ఒక మీ ఛానల్కి ఒక సేమ్ టెలిగ్రామ్లో ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. సో క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో అగ్రీ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరినైనా ఫాలో అవ్వాలనుకుంటే, ఉదాహరణకి మనము ఎవరినైనా ఫాలో అవుదాం. సో ఇక్కడ కూడా అంతే అనమాట, రూల్స్ మనము అంటే ఓకే చేయాల్సి ఉంటుంది.
సో ఫాలోయింగ్ అయిన ఛానల్స్ మీకు కింద వస్తూ ఉంటాయి, మీరు ఓపెన్ చేశారనుకోండి. సో వాళ్ళు ఏవైతే షేర్ చేశారో మీకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇగోండి వాళ్ళ ఛానల్లో ఇదొక 3.6 మిలియన్స్ ఉన్నారనమాట ఫాలోవర్స్. ఇగోండి ఇక్కడ మీరు షేర్ ఆప్షన్ ద్వారా ఈ గ్రూప్ని ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్నామంటే మనము మన యొక్క ఫోన్ నెంబర్ కానీ మన నేమ్ కానీ ఎవరికి కనిపించదు. యువర్ ఫోన్ నెంబర్ ఈజ్ ప్రొటెక్టెడ్ అనమాట. సో అడ్మిన్ కాంట్ సీ యువర్ ఫుల్ ఫోన్ నెంబర్ అన్లెస్ దే హ్యావ్ సేవ్డ్ యూ యాజ్ ఎ కాంటాక్ట్. సో మన కాంటాక్ట్ నెంబర్ అడ్మిన్ దగ్గర ఉంటే తప్పించేసి మనల్ని ఎవరు కూడా చూడలేరు. సో టెలిగ్రామ్ ఛానల్లో ఏంటి అంటే అడ్మిన్స్కి మన యొక్క కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తాయి అన్నమాట. సో వీళ్ళ యొక్క అప్డేట్స్ వీళ్ళు మనకి ఇస్తారనమాట. సో ఉదాహరణకి స్టార్ స్పోర్ట్స్ ఇండియా అని చెప్పండి ఒక ఛానల్, ఫాలో కొట్టాం మనము. ఎవరిదైనా మీరు కంటెంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే వాళ్ళని. ఇప్పుడు నేను స్టార్ స్పోర్ట్స్ ఇండియా పైన ఫాలో కొట్టాను కదా. సో స్టార్ స్పోర్ట్స్ ఇండియా వాళ్ళు అప్డేట్స్ ఏవైతే ఇచ్చారో అవి మనకు మొత్తం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బిఫోర్ 1 మంత్ వరకు, 1 మంత్ బిఫోర్ అంటే ఇప్పుడు నేను ఫాలో చేశాను, బట్ 1 మంత్ బిఫోర్ కూడా వాళ్ళు ఏమి పెట్టారో మనం చూడవచ్చు అనమాట. సో వాట్సాప్ గ్రూప్లో ఏంటి అంటే ఎప్పుడైతే మనం జాయినింగ్ అవుతామో అప్పటి నుంచే మనము ఏదైనా కంటెంట్ యాక్సెస్ చేయగలము. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఏంటి అంటే మన ఛానల్స్ ఫాలో అవుతామో కనిపిస్తూ ఉంటాయి, వాటిని అన్ఫాలో చేయాలన్నా మనం చేయొచ్చు అనమాట. సో ఇది ఈ విధంగా దీనైతే మనం ఫాలో అయ్యామో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు ఛానల్స్ అనేవి. వాటిపైన ట్యాప్ చేసి ప్రొఫైల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది ఫాలోయింగ్, దానిపైన ట్యాప్ చేసి అన్ఫాలో కొడితే అన్ఫాలో అయిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ మన తెలంగాణ సీఎంఓ ఆఫీస్ కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసింది. అండ్ నెక్స్ట్ సినిమా అప్డేట్స్, ఉదాహరణకి హంబులే ఫిలిమ్స్, మన ప్రభాస్ సలార్ మూవీ అప్డేట్స్ నెక్స్ట్ నుంచి వాట్సాప్ ఛానల్ ద్వారా ఇస్తారంట. సో ఇదేంటి అంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఎలాగ ఉంటుందో అండ్ మన ట్విట్టర్, ఫేస్బుక్ ఇవి ఉంటాయి కదా మనకి, అదేవిధంగా ఇది కూడా అనమాట ఇన్స్టాగ్రామ్ లాగానే. కాకపోతే టెలిగ్రామ్ ఏంటి అంటే ఎక్కువ మంది మొబైల్లో ఉండదు, బట్ వాట్సాప్ అంటే మ్యాక్సిమం అందరి మొబైల్లో వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ లేని మొబైలే ఉండదు. సో ఒక ఛానల్ మనం పెట్టుకుంటే ఎంతమందికైనా రీచ్ అవ్వచ్చు. సో ఎక్కువగా ఉపయోగపడేది అయితే సెలబ్రిటీస్కి, పొలిటీషియన్స్కి అండ్ యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళు సింపుల్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వాలంటే టెలిగ్రామ్ యాప్ మళ్ళీ సబ్స్క్రైబర్లు డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది అలా కాదు, మ్యాక్సిమం అందరికీ వాట్సాప్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళతో. అండ్ జనరల్ పబ్లిక్కి ఇది అంతగా ఉపయోగపడదా అంటే పడకపోవచ్చు. సో మనం ఒక ఛానల్ పెడతాము, మనం దాంట్లో ఏం పెడతాము, సో ఎవరు మనకు ఫాలో అవుతారు, సో మనకు అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ మ్యాక్సిమం సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి అండ్ పొలిటీషియన్స్, ఏదైనా ఆర్గనైజేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇంతే, అంతా కవర్ అయింది అనుకుంటా. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.